రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन तस्मै श्रीगुरवे नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोर् श्रीतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सागण ललिता श्री विशाखान्वितांश्च नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नाम नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. ఆత్మ బంధువులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. శ్రవణం చేయడం అనేది ఒక ఎత్తు అయితే దాని భాగవతం కూడా అది మనకు స్పష్టంగా వచ్చింది. తశృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్య నరః. సో విముక్తి అనేటువంటి అంటే ఈ జన్మ మృత్యు నుంచి విముక్తి ఒకటి కావచ్చు, దుఃఖ విముక్తి ఒకటి కావచ్చు, తర్వాత సందేహ విముక్తి ఒకటి కావచ్చు. వీటన్నిటి నుండి విముక్తికి మార్గం ఏమిటి అంటే ఫస్ట్ శ్రవణము, తర్వాత అధ్యయనము, తర్వాత దాని విమర్శనము, దాని అంటే ఈ విధంగా అడుగడుగున ముందుకు వెళ్తుండాలి. దీన్నే కృష్ణుడు భగవద్గీతలో జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షస్య అశుభాత్. మన ఎప్పుడైతే జీవితంలో అశుభాలు తొలగాలి అంటే భక్తి మార్గంలో వచ్చినప్పటికీ కూడా కొంతమంది భక్తి మార్గంలో వచ్చాము కానీ ఏదైతే చింతలు ఉన్నాయో లేకపోతే అశుభాలు ఉన్నాయో అవి ఇంకా తొలగట్లేదు అని పలుకుతుంటారు చాలా మంది. కృష్ణ ఏమనంటే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షస్య అశుభాత్. ఎప్పుడైతే మనం విన్నది ఆచరణలో కూడా పెడతామో అప్పుడు జ్ఞాన విజ్ఞానం రెండు కలుస్తాయి. అది మనను అశుభాల నుంచి విముక్తం చేస్తుంది. ఎందుకంటే ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి మనమే మన ఆలోచన ద్వారా సృష్టిస్తూ ఉంటాం. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఇది మహత్తరమైనటువంటి సందేశం భగవద్గీత 13వ అధ్యాయం చెప్పబడింది. ప్రపంచంలో కనిపించేటువంటి సమస్తమైన విషయాలకి అది ప్రకృతే కారణం. కానీ మనిషి జీవితంలో జరిగేటువంటి సుఖ దుఃఖాలకి మూలము మనిషి. శ్రీకృష్ణ సాక్షాత్తుగా భగవద్గీతలో మనకు తెలియజేసిన సందేశం. కాబట్టి ఎక్కడ లోపం వస్తోంది అని గమనించి దాన్ని సరిదిద్దుకున్నప్పుడు ఆ చైతన్యాన్ని మనం మార్చుకోవడం ద్వారా పరిస్థితులన్నీ చక్కబడడం ఒకటైతే, ఆధ్యాత్మిక ద్వారా పురోగతి ఇది రెండవది. మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుండొచ్చు కానీ చైతన్యంలో కనుక మార్పు రాకపోతే దాని ఫలితం మనకు సంపూర్ణంగా లభించదు. అప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గాన్ని శంకించే అవకాశం ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గం మీద దోషారోపణ చేసే అవకాశం ఉంటుంది. మనం చేయకపోయినా కూడా పక్క వాళ్ళు ఏమిటంటే మీరు ఇంత భక్తి చేస్తారు కదా మరి ఈ విధంగా ఎందుకుంది అని పక్క వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా ఉద్ధరించాలి. ఎప్పుడైతే మనం సుఖభాగులమై ఉంటామో, మనం ఆనందంగా ఉంటామో
పక్కవారు కూడా చూసి ఓహో వీళ్ళందరూ ఇంత సుఖంగా ఉన్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారే, ఎప్పుడు మాకు ప్రసాదాలు ఇస్తుంటారు, ఎప్పుడు చూసినా కూడా మా ఇళ్ళకి పిలుస్తూ ఉంటారే, ఇందుకు ఇంత వీళ్ళు ఆనందంగా ఉన్నారు అని వాళ్ళు గమనించి వారు కూడా మన భక్తిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనుల మన సంపూర్ణ లాభం కోసము, అదేవిధంగా జనులను ఆకర్షించే విధంగా కూడా మనము మన స్వీయ అస్తిత్వంలో మార్పు తీసుకురావాలి. భాగవతంలో మొదట్లో చెప్పబడినట్టు శ్రీకృష్ణుడు కూడా వచ్చి అనేకమైన లీలలు చేస్తుంటాడు. ఎందుకు లీలలు చేస్తున్నాడు అంటే సత్వగుణంలో ఉన్న వారు ఆ కృష్ణ లీల పట్ల ఆకర్షితులు కావడం కోసం. ఏదైనా అద్భుతమైన కార్యం చేసినప్పుడు ఎవరైనా దానికి ఈ ఆకర్షితులు అవుతారు. ఎటువంటి లేకుండా ఉంటే ఏ విధంగా అవుతుంది కాదు. అందుకోసం సత్వగుణ వాళ్ళని ఆకర్షితులను చేయడం కోసమే శ్రీకృష్ణుడు నానా అవతారాలు స్వీకరించి లీలావతారాలు చేస్తే ఆయన లీల ప్రదర్శన చేస్తూ ఉంటాడు అని భాగవతంలో చెప్పబడింది. అదేవిధంగా భక్తులు కూడా భక్తిమయ కార్యక్రమాల్లో వాళ్ళు కాలం గడుపుతూ వాటి ద్వారా వేరే బద్ధజీవులను వాళ్ళు ఆకర్షించాలి. తద్వారా వారందరూ కూడా భక్తిమయ మార్గంలోకి వస్తుంటారు. అందుకోసం వీటిని తెలుసుకోవడం కోసమే మనం మన ఈ శుక్రవారం చర్చల్లో ఉత్తమ వైష్ణవుగా కావడానికి ఉన్నటువంటి ఉపదేశాలు ఉన్నాయో వాటిని కొద్దిగా చర్చిస్తున్నాం. ఇప్పటిదాకా మనం ఒక 3 విషయాలను చర్చించాం. అదేమిటంటే అంటే వాక్కును ఏ విధంగా నియంత్రించాలి, మనసుని ఏ విధంగా నియంత్రించాలి, కోపాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే 3 విషయాల గురించి చర్చ జరిగాయి. అయితే దీనిలో మొట్టమొదటిగా వచ్చేది వాచోవేగం. దీని దాదాపు ప్రతి జీవుడికి కూడా పట్టి పీడించేది ఇది ఉంటుంది. ఇది వాచోవేగం. ఎవరైతే ఎక్కువ అదేంటి దాని రూపాలు దాని వివరణలో చెప్పారు, మరి యొక్క పుస్తకాలు రాయడము, మరి యొక్క నవలు రాయడం, మరి యొక్క ఇవన్నీ ఏదైతే చేస్తుంటారో వాళ్ళు కూడా వాచోవేగం కిందకి వచ్చేస్తుంది. రకరకాల పుస్తకాలు ముద్రించడం అంటే నవల్స్ ఇవన్నీ రకరకాల చేస్తుంటారు. తమ యొక్క భావాలను బట్టి ఇవన్నీ కూడా వాచోవేగం కిందకి వస్తుంటుంది. అయితే ముఖ్యంగా ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు లేదా ఈవెన్ భౌతిక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాచోవేగాన్ని కనుక తగ్గించుకుంటే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. వాచోవేగము, మనోవేగము, క్రోధవేగము ఈ 3ంటిని నియంత్రించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఐకమత్యం ఏర్పడుతుంది. మనం ఎవరిని తిట్టకపోతే అందరూ మన ఫ్రెండ్సే ఉంటారు. కాబట్టి ఎక్కడైతే ఇంట్లో పరిస్థితి చక్కగా లేదండి, గొడవలు ఎక్కువగా ఉన్నాయి అని ఎవరికైనా అనిపిస్తుంటే ఈ 3ట్లో ఏదో ఒకటి పెద్ద ప్రాబ్లం చేస్తుండొచ్చు. అది ఒకటి వాచోవేగం కానీ, మానసిక వేగం కానీ, లేదా క్రోధవేగం. ఈ 3ట్లో ఏదో ఒకటి తీవ్రంగా పనిచేస్తుంది అక్కడ. కాబట్టి ఇంట్లో గొడవలు చాలా వస్తున్నాయి, మనసు ప్రశాంతంగా ఉండట్లేదు అంటే ఈ 3ట్లో ఏదో కారణం ఉంటుంది. కాబట్టి గమనించండి, దాన్ని సరిదిద్దండి, అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇక ఇంకొక 1-2 విషయాలని అది 2 మనం చర్చిద్దాం ఇవాళ. ఇంకోటేమో మన ఆచార్యులు చెప్పిన దాని ప్రకారం జిహ్వా వేగం అంటే నానా రకాలైనటువంటి రుచులను కోరడం. తినకుండా తింటూ ఇవాళ చేసిన టిఫిన్ మళ్ళీ వచ్చి ఇంకో 15 రోజుల దాకా చేసే ప్రసక్తి లేదు. కనీసం టిఫిన్స్ అంటే మినిమం 4-5 వెరైటీస్ ఉండాలి. ఈ విధంగా రకరకాల అయితే ప్రతిరోజు ఇంట్లోన భోజనం చేయండి, కాస్త బయటకు వెళ్దాం, బయట అది కూడా సేమ్ హోటల్లో కాదు రకరకాల హోటల్స్లో తినాలి. లేదా పిక్నిక్ వెళ్ళినప్పుడు లేకపోతే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అయితే అది మెయిన్ ఉద్దేశం రకరకాల హోటల్స్లో తినడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాల భావాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా జిహ్వావేగాన్ని గుర్తు. భక్తివినోద్ ఠాకూర్ మనకు ఒకటి చక్కటి మంత్రం ఇచ్చారు. ఇది ఇస్కాన్లో ప్రతి ఒక్కళ్ళు మహాప్రసాద మంత్రంగా చదువుతుంటారు. ప్రసాద మంత్రంగా మహాప్రసాదే గోవిందే నమ బ్రహ్మణి వైష్ణవి స్వల్ప పుణ్యవతాన్ రాజన్ విశ్వాసో నైవజ. ఇది మహాభారతంలోది. శరీర అవిద్యాజాల్ జడేంద్రియ తాహికాల్ జీవే ఫెలే విషయ సాగరే తారమధ్య జిహ్వాతి లోభమాయ సుదుర్మతి తాకే జటకని సంసారే కృష్ణ బడ దయమయ కరివార్ విభాజయ స్వప్రసాద నదిలో భాయ్ సే అనామృత పావ రాధాకృష్ణ గణగావ ప్రేమ డాకో శ్రీ చైతన్య నేత జయ నిమ జయ నేత. ఇది భక్తివినోద్ ఠాకూర్ రాసినటువంటి
ఒక గేయం. దాన్ని ప్రభుపాదుల వారు ప్రసాద మంత్రంగా దానిలో మన కార్యక్రమాల్లో చెప్పించారు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే శరీర అవిద్య అజాల్ జడేంద్రియ తహైకాల్. ఫస్ట్ ఈ శరీరం ఏమిటి అంటే ఒక జడమైన ముద్ద, అంటే పదార్థ ముద్ద. పదార్థ ముద్ద మనం పడుకుంటే అది కలకుండా ఇట్లా ఏ విధంగా అయితే మట్టి ముద్ద పడేసి ఉంటుందో ఆ విధంగా మట్టి ముద్ర ఇట్లా పడుకుని ఉంటుంది. శరీర విద్య జీవే ఫెలే విషయ సాగరే జీవే ఫెలే. దీనిలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ఈ శరీరాన్ని ఏం చేస్తాయంటే మనను మృత్యు వైపు తీసుకెళ్తుంది. జడేంద్రియ తహైక, మృత్యు వైపు ఇంద్రియాలన్నీ కూడా మృత్యు వైపు మనం మెల్లమెల్ల తీసుకెళ్తుంది. అయితే అవి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాయి, మొత్తానికి ఇవన్నీ కలిసి ఒక విషయ సాగరంలో, ఒక సముద్రంలో సడన్ గా పడేస్తే ఎంత కొట్టుకుంటుంటాడు కదా, ఆ విధంగా జీవే ఫేలే విషయ సాగరే. ఆ విషయ సాగర్ అంటే భోగాన్ని అనుభవించాలి అనేటువంటి భోగ సాగరంలో జీవుని పడేసే. అయితే భక్తినాథ్ ఠాకూర్ ఏమన్నారంటే వీటన్ని ఇంద్రియాల్లో కల్లా పరమ లోభి అంటే ఎప్పటికి కూడా సంతృప్తి చెందనిది, ఇంకా ఇచ్చినా కూడా కావాలి నాకే కావాలి అని దాన్ని లోభి అంటాం. అదేమిటి అంటే నాలుక. లోభమాయా సుదుర్మతి. కాబట్టి ఆ నాలుక అనేది పరమ లోభి అయింది ఈ ఇంద్రియాలన్నింటిలో కన్నా కూడా. అందుకోసం కంట్రోల్ చేయవలసింది అంటే జిహ్వా వేగం, అంటే నాలుకను కంట్రోల్ చేయడం. అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ది, చాలా లోభి అయింది, ఎంతకి అణపరానిది అంటే ఇది 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా అది అణగదు. ఎందుకంటే జీవసత్వాలు అన్ని పోయినాయి, కానీ నాలుక మాత్రం ఇంకా అది కంట్రోల్. 80 ఏళ్ళు అయిపోయింది, 90 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కంట్రోల్. అంటే అది మాత్రం చివరి దాకా అది ఆ ఇంద్రియం అది తన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకోసం భక్తినాథ్ ఠాకూర్లు ఈ జిహ్వా వేగం అనుసరణ కోసమే ఈ మంత్రం చెప్పారు. ఈ మంత్రం కూడా ధ్యానపూర్వకంగా చదువుతూ అర్థం చేసుకుంటూ ఆ విధంగా దాన్ని జిహ్వా వేగాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉండాలి తప్ప అది కూడా ఒక నియమాగ్రహం లాగా ఇప్పుడు పలకాలి కాబట్టి ఏ మహాప్రసాద్ గోవింద అట్లా దాన్ని ఉండడం లాభం లేదు. తాకే జేటకని సంసారే కృష్ణ పటాదయం. అంటే శ్రీకృష్ణుడు పరమ కరుణామయుడు కాబట్టి ఈ నాలుకని జయించడం కోసము తన మహాప్రసాదాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రేమతోటి ఆ రాధాకృష్ణ యొక్క ప్రసాదాన్ని తీసుకుందాము. తర్వాత జయ నితాయ్ జయ నిమాయ్ అని పలికి ఆ కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా జిహ్వను మనం నిగ్రహిద్దాము అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఏంటి, బయట తినకపోవడము, ఎప్పుడైనా కూడా కేవలము భగవన్ నివేదితమైన ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవడం ఏదైతే కార్యక్రమం ఉందో, తర్వాత ఈ జిహ్వా వేగం అనేది ఎన్నేళ్లకైనా 80, 90, 100 ఏళ్లకైనా కూడా అది తొలగదు అనే విషయాన్ని బాగా గుర్తు చేసుకుని దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అని చెప్పి. అందుకోసం ఈ నోరు, దానికి ఒక మంచి సామెత కూడా ఉంది. నోరు కట్టుకుంటే అనారోగ్యాన్ని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా నోరు కట్టుకుంటే ఊరు కూడా మంచి చేస్తుంది. అంటే ఏంటి, లోక వ్యవహారము బాగుపడుతుంది, దానితో పాటుగా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇది జిహ్వా వేగం. నెక్స్ట్ వచ్చేది ఉదర వేగం. ఇక ఉదర వేగము అంటే వాళ్ళకు రుచులు ఎక్కువ లేకపోవచ్చు, రుచుల గురించి ఎక్కువ లేకపోవచ్చు, కానీ తిన్న సరిపోదు. వాళ్ళు యాక్చువల్గా అందరూ ఏమంటున్నారు, నాయన నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే 80% మాత్రమే తిను అని ఉంటే, ఈ లోభంలో ఉండే వాళ్ళు చేస్తారంటే 100% కూడా 120%, అంటే 20% తక్కువ కాదు, 20% ఎక్కువ వేసి తింటుంటారు. వాళ్ళు 30% ఎక్కువ వేసి తింటుంటారు.
ఈ 30% ఎక్కువే తిన్నారు ఎట్లా చేస్తుందండి అంటే పొట్ట ఇట్లా ఉబ్బిపోయి ఉంటుంది. పొట్ట ఉబ్బిపోయింది అంటే అదేంటి ఆ విధంగా కొవ్వు పెరిగిపోతాం కదా, అంటే అవసరానికంటే ఎక్కువ తింటున్నాడు. కష్టించి పనిచేసే వాళ్ళకి పొట్టలు ఏమి ఉండవు, వాళ్ళకి పొట్టలు ఉండవు, నడవలు ఉండవు, తర్వాత ఇవన్నీ ఉండవు. ఎవరైతే తినడానికి తగినంత పని లేకపోయిన వాళ్ళకి ఆ తిన్న ఆహారం శక్తి రూపంలో వచ్చి ఎనర్జీ రూపంలో ఉండి అది కొవ్వు రూపంలో పేరుకుంటుంది, కండ రూపంలో. కాబట్టి పొట్టలు వస్తున్నాయి అంటే అదే అత్యాహారానికి గుర్తు, అత్యాహారానికి గుర్తు. అందుకోసం కృష్ణుడు చెప్పారు దివ్యమైన జ్ఞానం ఏమిటంటే లఘ్వాసి, మితబుక్ అనేవాడు భక్తిలో చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరైతే ఈ జిహ్వా వేగాన్ని, ఉదర వేగం అంటే ఇంకా నేను ఇంకో ముద్ద కలుపుకోవచ్చు, ఇంకాస్త ఎక్కువ ఇంకొకసారి పట్టించుకోవచ్చు అన్నప్పుడు ఎవరు ఆపుతున్నాడో అతడు పూర్తిగా ఈ ఉదర వేగాన్ని కంట్రోల్ చేసిన వాడే. ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఫారిన్ నుంచి అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు, తర్వాత సెకండ్ రౌండ్ లో కొంతమంది శిష్యులు కూడా వచ్చారు. అయితే ఏదైనా సాధువు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుపాదులని మహానుభావులు అందరూ తమ ఇళ్ళకి భోజనాలు పిలుస్తుంటారు. మహానుభావులను పిలిచినప్పుడు మామూలుగా చేసే వంటల కంటే ఇంకా రకరకాలు ఎక్కువ చేస్తారు, అది సర్వసాధారణమే. అయితే ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్లీ ఆ అతిథికి అతిథేయునికి సంతృప్తి కలిగించడం కోసం ఆ కృష్ణ ప్రసాదాన్ని చిన్న ముక్క తీసుకోవడం, తిని ఆపేసేవారు. కానీ వెంట ఉన్న శిష్యులు మాత్రం ఒక 2 గంటల కిందనే ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు, వాళ్ళు చక్కగా ఫుల్ భోజనం పెట్టారు, మొత్తం తిన్నారు. ఆ 2 గంటల ప్రోగ్రామ్ అయితే ఇంకో ఇంటికి వెళ్ళారు, ఒక 2 గంటల కదా, మళ్ళీ వాళ్ళు పెట్టారు, మళ్ళీ వాటిలో తిన్నారు, మళ్ళీ 4-5 గంటల మళ్ళీ తిన్నారు. ఈ విధంగా 2-3 రోజులు అయ్యేటప్పటికి అందరికీ రోగం వచ్చేసి రూపాయలు కూడా తింటున్నారు. కానీ ఎట్లా తింటున్నారు? ఆ అతిథేయునికి ఆనందం కలిగించడం కోసం మాత్రమే, తన పొట్టను తర్వాత తను ఆనందించడం కోసం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రేమతోటి అన్ని తయారు చేశారు, భగవంత్ కృష్ణుని నైవేద్యం పెట్టారు, తర్వాత ఒక మహానుభావుని ఇంటికి పిలిచారు, అవునండి మీ ఇంట్లో మేము తినము అంటే వాళ్ళు నొచ్చుకుంటారు. కాబట్టి అంతేకాకుండా వాళ్ళ సేవను స్వీకరించాలి. వైష్ణవుడు అనేవాడు ఇంకో మహానుభావుని పెద్దవాళ్ళ అతిథుల సేవను స్వీకరించడం ద్వారా అతని అతిథేయునికి పరమ మంగళం చేకూర్చిన వాడు అవుతారు. ముఖ్యంగా వైష్ణవులు రెండు ముఖ్యమైన పనులు చేయాలి. ఒకటేమో ఇతరులు సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళకి అందివ్వాలి, అంటే కృష్ణుడి సేవలో వాళ్ళని నెలకొల్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కృష్ణుడి సేవ చేయడానికి ఉత్సాహం లేకపోతే, కానీ మీకు సేవ చేయాలని కనుక అనిపిస్తుంటే తప్పకుండా వాళ్ళ నుంచి స్వీకరించాలి, సేవను స్వీకరించి వాళ్ళకి ఉపదేశం చేయాలి. ఎందుకంటే ఉపదేశము ఆ గృహస్థునికి అందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏదో కారణం చేత నీ మీద శ్రద్ధ కలిగింది కాబట్టి నిన్ను ఇంటికి పిలిచాడు, వెళ్ళినప్పుడు వాళ్ళ శ్రేయస్సు కోసం తప్పకుండా వెళ్ళాలి. కానీ నువ్వు తినడం కోసం పోవట్లేదు, అతడికి దివ్యమైన సందేశాన్ని ఇవ్వడం కోసం నువ్వు వెళ్తావు. కాబట్టి అక్కడ నీ భోగం లేదు, ఆ ఎదుటి ఉన్న వ్యక్తి యొక్క ఉద్ధారం ఉంది. అంటే అది కరెక్ట్ వైష్ణవ సిద్ధాంతం. వైష్ణవుని కరెక్ట్ స్థితిలో ఉన్నాడు. నేను వాటికి వెళ్తే రకరకాల భోజనాలు వస్తాయి, రకరకాల పిండి వంటలు వస్తాయి, తింటాం అనే భావనలో కనుక ఉంటే అది వైష్ణవ పద్ధతి. అది జిహ్వా వేగం కింద వస్తుంది, లేకపోతే ఉదర వేగం కింద వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ జిహ్వా వేగాన్ని, ఉదర వేగాన్ని నియంత్రించారో అటువంటి వాళ్ళు మాత్రమే ఎవరైనా భోజనాలు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అప్పుడు వాళ్ళకి అనారోగ్యం కూడా చేకూరకుండా ఉంటుంది. ప్లస్ ఒక రకంగా పరీక్ష కూడా, ఓకే ఇన్ని రకరకాల వంటలు చేశారు, ఓకే అన్ని తిన్నాడా, లేకపోతే ఒక 20% తక్కువ తిన్నాడా, లేదా 20% ఎక్కువ తిన్నాడా, ఈ భావన ఇది టెస్ట్ చేసుకోవడానికి చక్కటి అవకాశం. కాబట్టి సారాంశం ఏమిటంటే, ఎవరైతే ఈ జిహ్వా వేగాన్ని అనుకుంటా, అంటే వైష్ణవుడు అనేవాడు ఈ జిహ్వా వేగానికి ఎప్పుడు కూడా లోను కాకూడదు. ఇందుకోసం ప్రయత్నిస్తూ దాని రూపాయలు కూడా రాస్తారు భాగవతంలో చెప్తూ, అవును ఇప్పుడు కృష్ణుడికి రకరకాలు పెడదాం కాబట్టి నేను తినొచ్చు అనే భావం చేస్తే అది మళ్ళీ ఇంద్రియ భోగంలో వెళ్ళడానికి
ఒక మార్గాన్ని ఎన్నుకున్నట్టు అవుతుంది. ఈ విషయం చాలా సున్నితమైంది, చాలా సున్నితమైంది. అవును, కృష్ణుడికి రకరకాలు పెట్టాలి, మరి పెట్టిన పడేస్తామా? కాబట్టి మనం తింటాం. అయితే నువ్వు ప్రసాద రూపంలో తింటున్నావా, లేదా ఇంద్రియ భోగ రూపంలో తింటున్నావా? ఇది ఇది ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం విజ్ఞానం రెండింటి ద్వారా చూస్తుంటామో అప్పుడు ఈ నాలుకను కంట్రోల్లో ఉంచుకోవడము, దాంతో కూడా ఆరోగ్యం ఒక 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళు లాగానే మిఠాయిలు మానేసేయాలి. సింపుల్. ఓన్లీ కృష్ణాష్టమికి తింటా, ఓన్లీ పండగ పూట మాత్రం తింటా అనుకోవాలి, మిగతా మిఠాయిలని మానేసేయాలి. అంటే ఆటోమేటిక్ గా ఆరోగ్యం బాగుపడుతోంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ జిహ్వా వేగము కంట్రోల్లోకి వస్తుంది. ఒకవేళ తీసుకున్నా కూడా ఒక గులాబ్ జామ్ అనే బదులు ఒక హాఫ్ గులాబ్ జామ్ తినండి, ఒకటి బదులు 2 తినద్దు. నో. ఈ విధంగా సత్వ సంశుద్ధి ఎప్పుడైతే ఈ విధంగా ఆహారం మీద నియంత్రణ తీసుకురాగలుగుతారో అటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి పర్యటన చేయగలుగుతారు. వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు, వాళ్ళకి ఎటువంటి ప్రమాదము రాదు. బ్రహ్మదేవుల వారు చెప్తున్నారు, ఒక వ్యక్తి సన్యాసంలో ఉండవచ్చు కానీ, లేకపోతే వైరాగ్యంతో ఉండవచ్చు కానీ, అతను సర్వత్రా తిరిగినా కూడా వెంట 6 భార్యలు ఉన్నారు వెంట. 5 జ్ఞానేంద్రియాలు, మనసు, 6 భార్యలు తిరుగుతున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా దానిలో పరాభవం పొందవచ్చు. కానీ ఎవరైతే సంపూర్ణంగా ఇంద్రియాలను నిగ్రహించి ఉన్నాడో అతడు నిర్భయంగా ఎక్కడైనా తిరగలడు. వాళ్ళు భోజనాలు పిలిచి నీకు 50 రకాల భోజనాలు, రకరకాల వంటలు చేసి పెట్టారు, కానీ నీకు దాని మీద నిగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకి అందరికి పంచి పెట్టడం ఏదో చేస్తుంటారు. అవును, అది భగవత్ ప్రసాదంగా 1-2 తీసుకోవడం ఆ విధంగా సాగుతుంది. కాబట్టి ఆరోగ్యం, మనస్సు బాగుపడాలి, ప్రశాంతత కావాలి, తర్వాత ఎటువంటి అందరూ ఐకమత్యంగా ఉండాలి అంటే 3. ఒకటేమో వాక్కును నియంత్రించాలి, తర్వాత మనస్సు నిగ్రహించాలి, 3వనేమో క్రోధాన్ని నియంత్రించాలి. ఇక ఆరోగ్యం బాగుపడాలి అంటే నోటును కట్టుకోవాలి, తర్వాత తినే ఆహారంలో 80% మాత్రమే తినాలి. అవునండి, 80% మాత్రం ఎట్లా తెలుస్తుందండి అని వచ్చిన ప్రశ్న వచ్చింది. ఎప్పుడైతే మొట్టమొదటి తేపు వచ్చిందో ఫినిష్, ఫస్ట్ త్రేపు రాగానే ఫినిష్, చాలు. ఫస్ట్ ఇండికేషన్ వచ్చేసింది. సింపుల్ లాజిక్. జిహ్వావేగం కానీ, ఉదరం కానీ, ఉపస్థము అన్న కూడా ఏమైనా భక్తిమయ కార్యక్రమాల్లో చేసినప్పుడు దానిలో ప్రభావశీలమైనటువంటిదే కలుగుతుంది. అందుకోసం మనం మహానుభావులు ఇప్పుడు గురువు గారికి రకరకాల వ్యంజనాలు చేసి మనం భోజనం పెడతాం. అప్పుడు ఆయన స్వీకరిస్తారు, ఆయన తీసుకుని స్వీకరణ చాలా తక్కువ ఉంటుంది, కానీ అది ప్రసాద రూపంలో మనకు లభిస్తుంటుంది. ఆ ప్రసాద రూపంలో మనము ఇప్పుడు రకరకాలు వచ్చినాయి అనుకోగానే ఆ ప్రసాద మహిమ తగ్గిపోతుంది. ఇంక నీకు దానిలో భోగ భావనలో ప్రవేశించింది. కానీ ఇది అప్పుడు నారదుల వారు ఒకసారి చిన్న దానిలో ఎంగిలి కొద్దిగా తినడం ద్వారానే ఆయన ఎంతటి ఒక దాసీపుత్రుడి నుంచి ఇంత పెద్దది బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి నారదునిగా జన్మించాడు అన్న భావనలో కానీ వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేటువంటి చిన్న ముక్కైనా కూడా మనకు దివ్యమైన ప్రభావాన్ని మనం చూపిస్తుంది. యద్భావం తద్భవతి. కాబట్టి జగత్తు మొత్తం ఈ భావం మీద నడుస్తుంటుంది. మనం ఏ భావంలో తీసుకుంటున్నాం. అందుకోసం మనం ఎప్పుడైతే కృష్ణ ప్రసాదం తీసుకుంటుంటామో, ఇప్పుడు చాలా పద్ధతి మారిపోయింది, నేను చూస్తుంటాను చాలా చోట్ల మందిరాల్లో కానీ, లేకపోతే ఫెస్టివల్స్ లో కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా కాంగ్రిగేషన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కానీ ఆ కృష్ణ ప్రసాదం తీసుకోవడం అనేది ఒక సోషల్ ఫంక్షన్ లాగా, ఒక సామాజిక ఫంక్షన్ లాగా అయితే, అంటే ఒక కబుర్లు చెప్పుకోవడానికి ఒక చక్కటి మార్గం లాగా, చక్కటి ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది తప్ప మన యొక్క ఈ నాలుకను నిగ్రహించడానికి కృష్ణుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి ప్రసాదము, చక్కటి మార్గము అనే విషయాన్ని మనం మర్చిపోయాం. ప్రభుపాద వారు అందుకోసమే ఎవరైతే మందిరాల్లో కృష్ణ ప్రసాదం తీసుకునే సమయంలో
ఆయన చైతన్య చరితామృతం శ్రవణం చేస్తూ తినండి అనే ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే భగవద్గీత అనేది సాయంత్రం చర్చలోకి వస్తుంది, భాగవతం అనేది పొద్దుపూట చర్చలోకి వస్తుంది, చైతన్య చరితామృత చర్చలోకి రాదు ప్రతిరోజు. మరి ఎట్లా అది అంటే, ఓకే, అది మీరు ప్రసాదించిన సమయంలో చైతన్య చరితామృతం చదివి వినిపించండి అంటే, ఒక భక్తుడు చదువుతూ ఉంటాడు, అందరూ వింటూ ఆ చైతన్య మహాప్రభు లీలలు వింటూ ప్రసాద స్వీకరిస్తారు. అది దాని దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు ప్రభుపాదుల వారి లెక్చర్ వినడం కానీ, ముఖ్యంగా ఇప్పుడు మనకు ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం భక్తివేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు. అదేమిటంటే ట్రాన్సెండ్ యాప్ వచ్చింది ఇప్పుడు. దాంట్లో మనకు భగవద్గీత కానీ, భాగవతం కానీ, చైతన్య చరితామృతం కానీ, చిన్న పుస్తకాలు అన్ని కూడా ఆడియో ఫైల్స్ ఉన్నాయి, ఆడియో ఫైల్స్. కాబట్టి మనం అందరూ ఇది ట్రాన్సెండ్ యాప్ తీసుకోవచ్చు. దాంట్లో చైతన్య చరితామృతం ప్రసాదం తినే సమయంలో చైతన్య చరితామృతం ఆన్ చేసుకోండి, చక్కగా వింటూ ఉండండి. అంటే ఆ చైతన్య మహాప్రభు యొక్క లీల వస్తుంటే మనం చక్కగా తింటూ ఉంటాం. పరమాద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. ఆటోమేటిక్ గా మన జిహ్వా వేగం కూడా నియంత్రించబడుతుంది, ఉదర వేగం కూడా నియంత్రించబడుతుంది. ఇప్పుడు ఈ రెండు తగ్గగానే ఉపస్థ వేగం దాంతో అదే పోతుంది. కానీ ముఖ్యంగా భక్తిలో పురోగమించినప్పుడు, భక్తిలో దృఢత్వాన్ని పొందినప్పుడు కలిగేటువంటి సంతానం కూడా అంటే లోక వంద్యులై ఉంటారు. లోకం మొత్తం వాళ్ళని కీర్తించేవారుగానే వాళ్ళు తయారవుతారు. ఈ విధంగా చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉపస్థ వేగము. ఈ 6 రకాల వేగాలు చెప్పారు. ఉపస్థ వేగం అంటే మైథున భోగ వాంఛ. ఈ ఏదైతే జిహ్వా వేగము, ఉదర వేగం, ఉపస్థ వేగం అనే 3 ఉన్నాయి. ఈ 3 ద్వారా దీంట్లో ఈజియెస్ట్, ఈ 6 ఈజియెస్ట్ ఏమిటంటే వాక్కును నియంత్రించాము. టఫెస్ట్ ఏమిటి అంటే మైథున భోగాన్ని నియంత్రించడం. అంటే ఈ మైథున భోగ వాంఛ అనేది సన్యాసికైనా కూడా కలవచ్చు, 80 ఏళ్ళకి కలగవచ్చు, 90 ఏళ్ళకి కలగవచ్చు. కాబట్టి ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా సందేశాన్ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు వీటి మీద సంపూర్ణ నియంత్రణ కలిగి ఉంటారు. ఈవెన్ ఆధ్యాత్మిక అవునండి మాకు అంతటి ప్రచారం చేయాలనే అది ఆలోచన లేదు అన్నా కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలని ఉంది కదా. ఆధ్యాత్మికంగా పురోగమించాలని ఉన్నప్పుడు మాత్రం నిశ్చయంగా మైథున భోగాన్ని నియంత్రించాలి. ఇది మాత్రం తప్పనిసరి. ఎవరైతే దీన్ని నియంత్రిస్తున్నాడో నిశ్చయంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక జిహ్వను నియంత్రించిన వాడు, ఉదర వేగాన్ని నియంత్రించిన వాడు నిశ్చయంగా ఆరోగ్యవంతుడై ఉంటాడు. 100 ఏళ్ళు ఎటువంటి ఢోకా లేకుండా ఉంటాడు. నోరు కట్టున్నావంటే రోగం అరికట్టబడాల్సిందే. దానికి వేరే మార్గమే లేదు. పరమ రహస్యమైంది. ఈ విధంగా మనము ఉత్తమ వైష్ణవులం కావాలంటే ఫస్ట్ మనం ఐకమత్యంలో, అంటే మనం చూడగానే ఈయనతో ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించాలి. ఓహో, ఈయన దగ్గరికి వెళ్తే నా మనసు ప్రశాంతంగా అవుతుంది, ఆయన మాటలు వింటేనే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే భావన రావాలి. తర్వాత ఈయన దగ్గర వెళ్తే మంచి ఆరోగ్యమైన సూత్రాలు చెప్తారేమో, నేను ఎప్పుడు చూసినా ఆయన చాలా ఆరోగ్యంగా ఉంటారే, ఆయన వయసు అట్లా అనిపించదు. ఈ విధంగా అటువంటి భావన కలగాలి. తర్వాత ఎవరైనా చూడగానే మైథున భోగ వాంఛ నుంచి విముక్తులయ్యే విధంగా ఉండాలి. ఇది ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి మనందరం కొద్ది కొద్దిగా కూడా ప్రయత్నించవలసినటువంటి విషయాలు ఇవి. ఇది ప్రయత్నపూర్వకంగానే తెలుసుకోవాలి, ప్రయత్నించాలి. సపోజ్ ఈ 6 రకాలు ఉన్నాయి. ప్రయత్నిస్తూ ఉంటే ఏముంది, 4-5 ఏళ్లలో చక్కగా చేయొచ్చు. ఎవరన్నా కూడా చక్కెర మానేశారు, స్వీట్లు మానేశారు అంటే సగం రోగాలు పోతాయి. అదేంటండి, మిఠాయి లేకుండా జీవితం ఏంటి అండి, చప్పగా ఉంటుంది అన్నారు అనుకోండి. ఆరోగ్యంగా ఉండడమే పండగ. ఎప్పుడైనా అవసరం పడితే 20 గంటలైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా కావాలంటే 24 గంటలైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అయినా కూడా అలసిపోవద్దు. ఆ విధంగా కనుక ఉంటే శరీరం అంటే ఏంటి, 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా, 90 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా, 110, 120 ఏళ్ళైనా కూడా
శరీరం గురించినటువంటి చింత లేకుండా ఉంటే అదే పండగ. తినడం పండగ కాదు, తినడం పండగ కానే కాదు. అవును, భక్తులందరితో కలిసి ఈ ఒక 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 దొప్పలో మీరు తింటారు, వాళ్ళే పెద్ద పెద్ద కంచాలు తిననివ్వండి, కలిసి ఉండడమే ఆనందం. దాని తినడంలో ఆనందం మనం చూడదు. నేను ఇంగ్లీష్ చెప్పాలంటే ఈటింగ్ అనేది సామాన్యుడికి, క్రియేటింగ్ అనేది భక్తుడికి. క్రియేటింగ్ దాంట్లో కూడా ఈటింగ్ ఉంది, కానీ సిఆర్ అనేది ఒక ఎక్స్ట్రా ఉంది. ఈఏటిఐఎన్జి, CREATING కాదు. అంటే ఈటింగ్ అనేది సామాన్యుడికి, క్రియేటింగ్ అనేది భక్తులకి. అంటే వాళ్ళు భగవద్ రాజ్యాన్ని, భగవత్ సామ్రాజ్యాన్ని, భక్తి సామ్రాజ్యాన్ని వాళ్ళు సృష్టిస్తుంటారు, భక్త సమూహాన్ని సృష్టిస్తుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు తినడంలో ఉండద్దు, వాళ్ళు సృష్టించడంలో ఉండాలి. ఎందుకంటే భాగవతం యొక్క ప్రభావం అది. కృష్ణ భక్తికి సూచన అంటే నిర్భయత్వం. ఇది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవత గ్రంథరాజ్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय.